హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే మనకు విలేజ్లో దొరికే చిన్న మామిడి పళ్ళతో అయితే తాండ్రతో అయితే పాకం పట్టడం ఎలా అనేది చెప్తాను. దానికోసం అయితే నేను కేజీ మామిడి తాండ్ర అయితే తీసుకున్నాను, కేజీ బెల్లం అయితే తీసుకున్నాను, ఉప్పు, కారం, మళ్ళీ ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసి జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేసి వాటిని అయితే మిక్సీ పట్టుకున్నానండి. పక్కన అయితే పెట్టుకున్నాను. ఈలోపు అయితే బెల్లం అయితే మనం కట్ చేసుకోవాలి. బెల్లం అయితే నేను చాకుతో అయితే ఫస్ట్ పైన మెత్తగా ఉంటుంది కనుక బెల్లం అయితే చాకుతో అయితే కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా నాకైతే తీయగా కారంగా తినాలనిపిస్తే తాండ్ర తినాలనిపిస్తుంది. అంటే తాండ్ర అంటే చాలా ఇష్టం అండి. మా ఊరి సైడ్ అయితే ఎక్కువగా ఇదే దొరుకుతాయి. ఎందుకంటే విలేజ్లో ఉన్న వాళ్ళు అయితే ఎక్కువగా తాండ్ర చేసుకుంటారు, ఇంట్లోనే చేసుకుంటారు. సంవత్సరం 2 సంవత్సరాలు అలా పాకం పట్టి అయితే ఉంచుకుంటారు. నాకు అలా తెలుసు అంటే మా అమ్మ కూడా చేస్తారు. ఇంకా నేనైతే ఇక్కడ తాండ్ర కోసం బెల్లం అయితే తురుముతున్నాను. బెల్లం గట్టిగా పైదైతే మెత్తగా వచ్చేది కదండి, అప్పుడు గట్టిగా ఉంటుంది కదా. దానికోసం అయితే మనం సింపుల్గా ఎలా చేయాలంటే ఇప్పుడు పప్పు మెత్తగా చేసేది ఉంటుంది కదండి, దాంతో ఒకసారి అదైనా సరే ఏదైనా గట్టిగా ఉండే రాయి అయినా పర్వాలేదు, కొంచెం నీట్గా ఉంది, దాంతో ఒకసారి కొట్టి దానిపైన చాకుతో తీస్తే సింపుల్గా బెల్లం అయితే వచ్చేస్తుంది. ఈలోపు అయితే ఇంకా బెల్లం తురుము చేసుకున్నాను. స్టవ్లో అయితే కళాయి పెట్టుకున్నాను. బెల్లంతో పాటు దానికి సరిపడ్డ వాటర్ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే బెల్లం కరగాలి కదా. మరి ఎక్కువ వేసుకోకూడదు, మరి తక్కువ వేసుకోకూడదు. నేనైతే గ్లాస్లో సగం అయితే వేసుకున్నాను, కేజీ బెల్లం కాబట్టి. ఇంకా బెల్లం అయితే వండకుండా ఉంది కదా, ఒకసారి కలుపుతూ ఆ బెల్లం అయితే కరిగించుకోవాలండి. జాగ్రత్తగా కలుపుతూ కరిగించుకోవాలి. ఇది హీట్ అవ్వే కొద్దీ బెల్లం కూడా చాలా మన ఒంట్లో పడిందంటే ఇంకా అది గట్టిగా అవుతుంది కదండి, దానివల్ల మనకు కాలుతుంది. కాబట్టి జాగ్రత్తగా పట్టుకుని స్లోగా అయితే కలుపుకోవాలి. ఇంకా బెల్లం అయితే బాగా పాకం వచ్చేంత వరకు కలుపుతూనే పాకం చేసుకోవాలండి. ఎందుకంటే బెల్లం గట్టిగా అవ్వకుండా ఉండాలంటే మనకు పాకం తెలియదు కదండి, ఇంకెప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడైతే బెల్లం పాకం పెరుగుతుంది, ఇలా అయితే కరుగుతూ ఉండాలండి. ఇంకా కొంచెం వండలు అయితే ఉన్నాయి చిన్న చిన్నగా, అవి కూడా బాగా కలగాలి కదండి. దానికోసం అయితే నేను గరిటెతో కలుపుకుంటూ తెరలించుకుంటున్నాను. మా సైడ్ అయితే ఇప్పుడు తాండ్ర దొరుకుతుందండి, ఎందుకంటే చిన్న పళ్ళతో చేసిన తాండ్ర చాలా టేస్ట్గా ఉంటుంది. మా సైడ్ అయితే నాకు ఇలాంటి తాండ్ర ఇష్టమో, ఎక్కువగా కొన్న తాండ్ర పెద్దగా నేను ఇష్టపడను. ఈలోపు అయితే పాకం వచ్చిందో లేదైతే చూస్తున్నాను. పాకం అయితే వచ్చేసిందండి. ఎలా అంటే చూపిస్తాను. ఇదైతే రావాలి. మనం వాటర్లో వేసుకున్నప్పుడు అయితే కొంచెం మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు, మరీ ఎక్కువ వాటర్లో అయితే ఉండకూడదండి, ఈక్వల్గా ఉండాలి. ఎందుకంటే గట్టిగా చేసామంటే మరి తినేటప్పుడు అయితే రాయిలా ఉంటుందండి. మనకు ఇలా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది, ఈక్వల్గా రావాలండి. ఆ తర్వాత అయితే అందులోకి నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ దగ్గరికి అవ్విందంటే మళ్ళీ గట్టిగా అయిపోతుందండి, దాంట్లో పాకం అయితే బాగోదు. ఇప్పుడు నేను అందులోకి అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమి వేసుకుంటున్నానంటే మనం పక్కన వేసుకొని పెట్టుకున్నాం కదండి ముందుగానే, కారం, సరిపడ్డ ఉప్పు అయితే వేసుకోవాలి. మనం అవి వేసుకున్న తర్వాత కొంచెం చేతితో అయితే చూడొచ్చండి. అవి వేసుకున్న తర్వాత నేనైతే మిక్సీ పట్టుకున్న పొడి కూడా సగం వేసుకుంటున్నాను. నేను యాక్చువల్గా తాండ్ర మొత్తం పాకం పడదామని చేశాను, కానీ కొంచెం అయితే పక్కన పెట్టానండి. మామూలుగా తినడానికి కూడా పులుపులుగా బాగుంటుందని చెప్పి నేనైతే అందులో సగం పౌడర్ అయితే వేసాను, సగం అయితే పక్కన పెట్టుకున్నాను. గట్టిగా అయితే బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే వండలు ఉంటుంది కదా, ఆ కారం, ఉప్పు, మసాలా అయితే బాగా పట్టాలండి. బాగా పట్టాలి కాబట్టి గట్టిగా అయితే అలా కలుపుకోవాలి. గట్టితో అయితే అలా కలుపుకుంటూనే చేసుకోవాలండి. ఏమైనా చేతితో మామూలుగా పట్టుకుంటే స్టవ్ కదండి, మనం నిల్చొని చేస్తాం కాబట్టి సడన్గా అది పక్కకు పడి మన కాళ్ళు పడే ఛాన్స్ ఉంటుంది. అందుకు సరిగ్గా పట్టుకొని చేయాలండి. ఇంకా నేనైతే పాకం అవన్నీ వేసాను కాబట్టి దాంట్లో ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి. అన్ని ముక్కలు ఒకేసారి కాకుండా కొన్ని ముక్కలు వేసుకొని కలుపుకుంటే కొంచెం బాగా అవుతుందండి. నేనైతే ఫస్ట్ కొన్ని ముక్కలు వేసి కలుపుకొని తర్వాత ముక్కలు అయితే వేసాను. దాంట్లో పాకం అయితే చల్లగా అవ్వాక స్టీల్ డబ్బాలో లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసుకోవాలి. నిలువగా ఉంటుందండి, సంవత్సరం వరకు ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయండి. చల్లగా అవ్వక వేసుకోవాలండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.